రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి కదా. అయితే మనలో చాలామంది వేసవిలో బయటకు వెళ్ళి వచ్చి నేరుగా ఫ్రిడ్జ్ వద్దకు వెళ్ళి చిల్డ్ వాటర్ తీసుకొని తాగేస్తుంటారు. అలా గొంతులో కూల్ వాటర్ వెళ్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అయితే ఈ కూల్ వాటర్ తాగడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం మాట ఉంచితే పెను ప్రమాదం పొంచి ఉందని మీకు తెలుసా? అవేంటో ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిది, శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్న నీళ్లు తాగినప్పుడు ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఎందుకంటే శరీరం ముందుగా చల్లని నీటిని వేడిగా మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించవచ్చు. చల్లటి నీళ్ళ వల్ల ఆహారనాళం మరియు కడుపులో రక్తనాళాలు తాత్కాలికంగా సంకోచించడం జరుగుతుంది. దీన్నే వాసో కన్స్ట్రిక్షన్ అంటారు. రెండవది, చల్లనీరు తాగడం వల్ల కొందరికి గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సైనస్ సమస్యలు, ఆస్తమా ఉన్న వారికి ఇది అసౌకర్యాన్ని కలిగించవచ్చు. మూడవది, నీళ్లు రూమ్ టెంపరేచర్ వద్ద సరిగ్గా అబ్జర్వ్ అవుతాయి. చన్నీళ్ళు తాగినప్పుడు అవి నార్మల్ బాడీ టెంపరేచర్ వచ్చాక అబ్జర్వ్ అవుతాయి. కాబట్టి తాగిన నీళ్లు శరీరానికి ఉపయోగపడడానికి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. చివరగా, కొన్ని అధ్యయనాల ప్రకారం అధికంగా చల్లని నీరు తాగితే వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవ్వడంతో గుండె వేగం తాత్కాలికంగా తగ్గవచ్చు. అయితే వేసవిలో ఉత్తమమైన హైడ్రేషన్ పద్ధతులు ఏంటంటే, రూమ్ టెంపరేచర్లో ఉండే నీరు శరీరానికి వేగంగా హైడ్రేషన్ ఇస్తుంది. కొబ్బరి నీళ్లు లేదా ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా ఉప్పు కలిపిన మజ్జిగ శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అందిస్తుంది. కొంచెం కొంచెం తరచుగా తాగడం నీటిని సమర్థంగా గ్రహించేందుకు ఉపయోగపడుతుంది. ఇదండి, వేసవిలో నీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.